ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపు చర్యలు తీవ్రం చేసింది. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన సిఆర్డీఏ అధికారులు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనం మొత్తాన్ని ధ్వంసం చేశారు. చంద్రబాబు నివాసం నుంచి పార్టీ ఆఫీసుకు వెళ్లే దారిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉందని కక్షగట్టి ఈ ధ్వంస రచనకు పూనుకున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు. ఏపీని మరో బీహార్లా మార్చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ముందుగా ఏదైనా కూలగొట్టాలి అంటే దానికి ఉన్న అబ్జెక్షన్స్ ఏంటి? ఒక రూల్స్ ఉంటాయి, ఒక నోటీసులు ఇవ్వడం ఉంటుంది. కానీ అవేమీ కాకుండా 2 గంటల్లోనే తెల్లారేసరికే బిల్డింగ్ కూల్చివేతను ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అరుణ, ఎందుకంటే సిఆర్డీఏ చట్ట ప్రకారమే 115వ సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా ముందుగా నోటీసులు అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. సిఆర్డీఏ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టినా సరే ఏదైనా సమస్య కనుక ఎదురైతే ఖచ్చితంగా దానికి సంబంధించి ముందుగా ఎవరైతే ఆ నిర్మాణాలు చేపట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి నోటీసులు ఇవ్వాలి. నోటీసు ఇచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి సమాధానం వారికి సంతృప్తికరంగా లేకపోతే రెండో నోటీసు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇంకా ఏదైనా డాక్యుమెంటేషన్ గానీ ఏదైనా పర్మిషన్ తాలూకు రికార్డ్స్ కావాలనుకుంటే కనుక వాటి గురించి అడుగుతూ ఇంకొక నోటీసు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా అప్పటికే వారికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కనుక అప్పుడు కూల్చివేత నిర్ణయం తీసుకుంటూ ఒక ఫైనల్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అలాంటిది ఏదీ లేదు. మేము ఏం చెప్తే అదే రాజ్యాంగం, ఏమి నిర్ణయిస్తే అదే చట్టం అంటూ కూడా వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం కనిపిస్తుంది. గడిచిన 15 రోజులుగా ఇదే తరహా ఆటవిక రాజ్యం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. మనం ఒకసారి విజువల్లో కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఈ రోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి మొత్తం 6 బుల్డోజర్లు కేవలం 2 గంటల్లోనే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేసిన పరిస్థితి. ఇక్కడ గతంలోనే ప్రభుత్వం 2 ఎకరాల్లో స్థలాన్ని కేటాయించింది. 202 సర్వే నెంబర్లో కేటాయించినటువంటి ఈ 2 ఎకరాల భూమిలో ఇక్కడ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన కేంద్ర కార్యాలయం నిర్మించుకుంటోంది. ఇది ఇక్కడే కాదు, గతంలో ఏదైతే చంద్రబాబు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి 2 ఎకరాలు తగ్గకుండా ప్రభుత్వ ఏదైతే పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి అవకాశం ఉందంటూ ఒక జీవో ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారమే ఇక్కడ గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఇక్కడ తమ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు 2 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకున్న తర్వాత నిర్మాణం కూడా ప్రారంభించింది. కానీ ఇక్కడి నుంచి అంటే చంద్రబాబు కరకట్టలో నివాసం ఉంటున్న అక్రమ కట్టడం దగ్గర నుంచి మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో చెరువు పోరంబోకు భూమిని ఆక్రమించి అక్కడ నిర్మించినటువంటి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయాలనేది చంద్రబాబు ఒక నిర్ణయంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రతిరోజు తన ఇంటి దగ్గర నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్లాలంటే ఇదే వైసీపీ కార్యాలయం ముందు నుంచి వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఆయన ఈ పార్టీ ఆఫీస్ ముందుగా వెళ్లడానికి ఇష్టపడక ఈ విధ్వంసానికి పూనుకున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో దీన్ని ధ్వంసం చేశారు. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి 6 ప్రొక్లైన్లు మొత్తం ఈ 2 అంతస్తుల భవనాన్ని కేవలం 1 గంట 50 నిమిషాల వ్యవధిలోనే నేలకూల్చేసిన పరిస్థితి. దీని మీదే పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమ్మకాన్ని ఒక పీక్ లెవెల్ కు తీసుకెళ్లారంటూ కూడా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఒక నియంతలాగా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చేయించారంటూ జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయంటూ వైఎస్ జగన్ తన ఆందోళనను తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందో హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితుంది. అంటే ఈ బెదిరింపులు కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదని, వెన్ను చూపేది అంతకంటే లేదని కూడా జగన్ స్పష్టం చేశారు. ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. దేశంలోని రాజకీయ పార్టీ సంబంధించినటువంటి ప్రజాస్వామ్య బోధనంతా కూడా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలంటూ కూడా చాలా స్పష్టంగా తన ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితి. ఇదే కాదు, పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కూడా ట్వీట్ల ద్వారా తమ సందేశాన్ని తెలియజేస్తున్నారు. సూపర్ 6 పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు
అమలు చేసినటువంటి పథకాలను పూర్తిగా పక్కన పెట్టేసి అందుకు భిన్నంగా ఈ కూల్చివేత లాంటి కార్యక్రమాలు దమనకాండను నిర్వహిస్తున్నారంటూ అంబటి రాంబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే విధంగా స్పందిస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చేయిస్తున్నటువంటి ఆయన ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండం చూసిన తర్వాత అందరూ ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారు. రెడ్ బుక్ తరహా రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారంటూ వారంతా ఆవేదన చేస్తున్న పరిస్థితి. గడిచిన కొంతకాలంగా ఏకంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి ఒక పేరుతోటి హోర్డింగ్లు కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే తమ ఎజెండా ఏంటనేది చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూనే ఉంది. కానీ రాష్ట్ర ప్రజలు కోరుకుంది వేరు. ఎంతో సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని భావించి ఓట్లేస్తే చివరికి ఈ విధంగా ప్రత్యర్థుల మీద వేధింపులు దిగటం, కక్ష సాధింపు చేయటం, ఆ ఆస్తులను ధ్వంసం చేయటం, అట్లాగే ఆ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులను హతమార్చడం, కత్తుపోట్లు చేయటం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఇంతకంటే ఒక ఆటవిక పాలన ఇంకేమైనా ఉందనేటువంటి పరిస్థితిని రాష్ట్రంలో తీసుకొచ్చారంటూ కూడా ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి కనుక విజువల్ చూస్తే పూర్తిగా దాదాపు 1:50 పాటు జరిగినటువంటి ఈ విధ్వంస కాండలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం 2 అంతస్తుల భవనం నేలమట్టం అయిపోయింది. ఇక్కడ ఏ మాత్రం కనిపించకుండా మనం ఇంకోవైపు చూస్తే కనుక పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఏ ఒక్క అటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, సిఆర్డీఏ సంబంధించిన అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడ కనపడట్లేదు. కేవలం పోలీసుల బలగాలను ఇక్కడ ఏర్పాటు చేసి పోలీస్ బలగాల ఆధ్వర్యంలో వారి పహారంలో ఈ మొత్తం విధ్వంస కాండను కొనసాగించారు. 2 గంటల సమయంలో 2 గంటల వ్యవధిలోనే మొత్తం 2 ఫ్లోర్ల భవనాన్ని నేలకూల్చేశారు. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నేలకూల్చిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత కక్షగట్టం సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద పై చేసి సాధించాలనుకోవటం సహజంగా రాజకీయాల్లో కనిపిస్తుంటుంది. కానీ అందుకు భిన్నంగా వారి ఆస్తులు ధ్వంసం చేయటం, ప్రత్యర్థులను కనిపించకుండా చేయాలని చేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ చూస్తుంటే ఎందుకు ఇంత అరాచక పాలన చేస్తున్నారు, అరాచకాండ ఎందుకు కొనసాగిస్తున్నారు అంటూ రాష్ట్ర ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా స్పందించి దమనకాండను చంద్రబాబు ఒక పీక్ లెవెల్లో తీసుకెళ్లారంటూ కూడా తన ఆవేదన వెలిబుచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యవహారం చూస్తుంటే రానున్న రోజుల్లో ఇంకా ఏ విధమైన విధ్వంసాలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోబోతున్నాయి కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు తన పాలనలో ఈ విధ్వంసం ద్వారా మరోసారి తేటతెల్లం చేశారు. పోలీసులందరూ కూడా రోడ్డుకి ఇరువైపులా నిలబడి ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు గాని, నాయకులు గాని ఎవరు ఇటువైపు రాకుండా చేసి మొత్తం ఈ ఇక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన పరిస్థితిని మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం ఇక్కడ సాధారణంగా అంటే సీతానగరం గ్రామానికి సంబంధించినటువంటి ఆ ప్రజలు తప్ప ఇతర వ్యక్తులు, బయట నుంచి వచ్చే వ్యక్తులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కానీ ఎవరిని రానికున్నా పోలీసులు రోడ్డుకి ఇరువైపులా ఆంక్షలు పెట్టి అక్కడే వారిని నిలువరిస్తున్న పరిస్థితి. వారు ఇక్కడికి వచ్చి అడ్డుకుంటారనేటువంటి భయంతో ఈ విధంగా పోలీసు పహారాలను పెట్టి మొత్తం 2 అంతస్తుల బిల్డింగ్ ని నేలమట్టం చేసిన పరిస్థితిని చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు కూడా ముక్కను వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటువైపు నుంచే పార్టీకి అంటే అధికార పార్టీ సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీరందరూ కూడా సెక్రటరియట్ కి వెళ్లాల్సిన పరిస్థితి. సో ఇంకొద్దిసేపట్లో అంటే ఇంకొక 10 నిమిషాలు, పావు గంటలోనే అసెంబ్లీ కూడా వెళ్లబోతున్నారు. ఈ రోజు 2వ రోజు అసెంబ్లీ జరగబోతున్న నేపథ్యంలో ఇటువైపు నుంచే వారందరూ కూడా వెళ్లబోతున్న నేపథ్యంలో ఇక్కడ రోడ్ని క్లియర్ చేస్తున్నారు. ఈ విధ్వంసం అనేది వారికి కూడా కనపడకుండా ఉండే దానికోసం మొత్తం నేలమట్టం చేసిన తర్వాత కూడా చిన్న చిన్న ముక్కలు చేసి అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఒక కక్ష గట్టి విషం జిమ్ముతున్నారో, ఒక అరాచక రాజ్యాన్ని కొనసాగిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.